అయ్యో, నేను నిన్ను చంపడం ఏంటి మంగ? మరి ఎవరు చంపాలనుకున్నారు మేడం? నన్ను చంపాలనుకున్న పగ ఇంకెవరికుంది? మీకు తప్ప నన్ను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు. మీరే నాకు శత్రువు. నేను నీ శత్రువుని కాదు మంగ. నేను మీ అమ్మని. మీరెలా నాకు అమ్మ అవుతారు? నన్ను నవమాసాలు మోసారా, కన్నారా, పెంచారా? నేను మీ అమ్మాయి పోలికలతో ఉన్నంత మాత్రాన మీరు నాకు అమ్మాయి పోతారా? ఎప్పటికీ కాలేరు మేడం, కారు. మీ అమ్మాయి చనిపోయిందని నాలో తనని చూసుకోవాలనుకున్నారు. కానీ మీ అమ్మాయికి దక్కని జీవితం నాకు దక్కకూడదనుకున్నారు. మీ అమ్మాయి చూడని సంతోషం, ఆనందం నాకొద్దనుకున్నారు. అందుకే ఆయన్ని నన్ను విడదీయాలనుకున్నారు. విడాకులు అన్నారు, ఇల్లరికం అన్నారు, మా తొలి రాత్రి జరగకుండా అడ్డుకున్నారు. ఆఖరికి ఈ అడవికొచ్చి నన్ను చంపాలనుకున్నారు. మీరు చంపకపోయినా నేను చచ్చిపోయాను మేడం. నిత్య అబద్ధపు జీవితాన్ని నేను నిన్ననే చంపేశాను. మీ అద్దె అమ్మతనాన్ని వదిలేసుకున్నాను. నేనిప్పుడు ఏ నిత్యని కాదు, మంగను. ఆయనకు రాత్రే నిజం చెప్పేశాను. జరిగిన కథంతా చెప్పాను. నిత్య, మంగ అని మేమిద్దరం ఉన్నామని, ఇన్నాళ్ళు నిత్యలా నటించానని చెప్పాను. నిష్కల్మషంగా నన్ను ప్రేమించిన ఆయన దగ్గర నిజాయితీగా ఉండాలని ఆయనకి నిజం చెప్పాను. ఇకపై మీ దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు. నిత్యలా నటించాల్సిన అవసరం అంతకన్నా లేదు. మంగగానే ఆయనతో బతుకుతాను. మమ్మల్ని కలవకుండా మీరు ఎలా ఆపుతారో నేను చూస్తాను. ఈ మంగ అంటే ఏంటో మీకు చూపిస్తాను. రాత్రి జరిగిన గొడవకు కారణం ఇదా? అది నిత్య కాదా, మంగ? అందుకే జై దాన్ని వదిలేసొచ్చాడా? నిత్యలా ఇద్దరున్నారని రాత్రి నేను చెప్తే నమ్మలేదు. ఇప్పుడైనా నమ్ముతావా? మీకు గుర్తుందా? నాకు కూడా 1-2 సార్లు అనుమానం వచ్చి అది ఒక్కరు కాదు ఇద్దరు అని చెప్పాను. నువ్వు చెప్తే నేను వినలేదు, నేను చెప్తే నువ్వు వినలేదు. ఆఖరికి జై చెప్తే ఆ నిత్య డబుల్ యాక్షన్ అందరికీ అర్థమైంది. ద్వారపాలకుల్లో నుంచున్నారేమిటి వీళ్ళు? ఏమిటండి నువ్వు విన్నాళ్ళు మేడం మేడం అంటూ తిరిగావే, అది మేడం కాదు, మంగ. నిత్య, మంగ అని ఇద్దరున్నారు. ఇన్నాళ్ళు నిత్యలా మోసం చేసింది మంగ. అలాగా? ఒరేయ్, అదేంట్రా ఇంత షాకింగ్ న్యూస్ చెప్తే సింపుల్ గా అలా వెళ్ళిపోతున్నావు? షాక్ ఎందుకు అవడం? ఏరా, ఒకే పోలికతో ఇద్దరుండటం షాక్ కాదా? ఈ విషయం మీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. దేవీపురం గుళ్ళో సార్కు నిత్యా మేడంకు నిశ్చితార్థం జరిగిన రోజే నిత్యా మేడం గారిలా ఉండే మరో అమ్మాయిని ఆ గుళ్ళో నేను చూశాను. సారీ అండి. పర్లేదు.
మరి ఈ విషయం మాకు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? మళ్ళీ ఆ రెండో క్యారెక్టర్ నాకు కనిపించలేదండి. మాకు కనిపించింది, మరి మీరెందుకు చెప్పలేదండి? మాకు కూడా కనిపించినట్టే కనిపించి మాయమయ్యేది. ఇదిగో నిన్న రాత్రి కూడా ఇద్దరిని చూశాను, మళ్ళీ చూస్తే ఒక్కళ్ళే ఉన్నారు. ఆ, ఇప్పుడు కూడా ఒకడే వస్తున్నారు చూడండి. వస్తుంది మంగా నిత్య. నిత్య ఎప్పుడు చచ్చిపోయిందటగా, అది మంగే. గుడ్ మార్నింగ్ మేడం. నేను నిత్యని కాదు చారి గారు. తెలుసు మేడం, నిత్య మేడం అయితే చారీ అంటారు, మీరు ఎప్పుడు చారీ గారు అంటారు. అయ్యాయ్యా మీ పలకరింపులు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే ఇంటికి? ఎవరిని మోసం చేద్దామని వచ్చావు? నీ భాగోతం అంతా బయటపడింది, నువ్వెవరో తెలిసిపోయింది. ఆఫ్టర్ ఆల్ మా ఇంట్లో వంట చేసే పని మనిషి కూతురివి ఎంత టెక్కు చూపించావే? ఏదో నిత్యమైనట్టు అంత ఫోజు కొట్టావు. ఈ రోజు నుంచి నీ ఆటలు కట్టు, ఈ ఇంట్లోకి నీ ఎంట్రీ లేదు. జల్లికెట్టేందుకు ఎదురెళ్తున్నారు, పన్నెం కొడుతోనే కత్తులు చూస్తున్నారు. ఏంటి ఆ చూపు? ఈ ఇంట్లో పాచిపల్లి చేయడానికి కూడా నువ్వు పనికిరావు, వెళ్ళా. గాలివాన్లో గాలిపటం ఎగరేస్తున్నారు. ఇదిగో మీ ఊరెళ్ళిపోయి పేడకళ్ళు ఎత్తుకుంటావో పిడకలు చేసుకుంటావో వెళ్ళు. సునామీతో చెలగాటం ఆడుతున్నారు. ఏయ్, వెళ్తావా? మెడ పట్టుకుని బయట గెంటమంటావా? మా ఆవిడ చెయ్యి పట్టుకుంటావా నిన్ను? చెప్పానా? నన్ను ఇంట్లోకి రావద్దని చెప్పడానికి మీరెవరు? నేనెవరో తెలుసా? నేను ఈ ఇంటి కోడల్ని, సూర్యదేవర అలివేలు మంగతాయారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క మాకు వచ్చింది. మీ ఇంటి కోడలు మంగతాయారు వచ్చిందని తెలుసుకోండి.
మచ్చల పులి మొహం మీద గాండ్రించిందా? ఇసుక తుపాను చెవులో హోరెత్తిందా? చలి జ్వరం రాకుండానే ఒంట్లో ఒడికొచ్చిందా? ఇన్నాళ్ళు నిత్య తావులో నేనున్నానని, నిత్యలా నటిస్తున్నానని ఎక్కడో మనసులో చిన్న తప్పు చేసిన భావం ఉండేది. ఇప్పుడు ఆ ముసుగు తీసేశాను. మంగళం వచ్చాను. నేను నిత్యలా సిటీలో పుట్టి పెరగలేదు. స్వచ్ఛమైన పల్లెటూళ్ళలో పుట్టి పెరిగాను. నేను నిత్యలా పిజ్జాలు బర్గర్లు తిని పెంచిన ఒళ్ళు కాదు, కాయ కష్టం చేసిన ఒళ్ళు. నేను ఫిల్టర్ నీళ్లు తాగలేదు, గోదావరి నీళ్లు తాగొచ్చిందాన్ని. నాకు స్టైల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడడం రాదు. ఏదైనా మొహం మీదే రాయిసిరి కొట్టినట్టు చెప్తాను. నాతో పెట్టుకున్నారనుకోండి, తార్ మార్ తక్కడి మారే గో పెటెప్కే సౌండ్ వచ్చేత్తది ఏమనుకుంటున్నారు? నా మొగుడు ఇంట్లోంచి నన్నే తరిమెత్తారా? ఏ పని చేయకుండా తయారుగా ఇన్నాళ్ళు మెక్కింది సాలక నన్నే ఎవరు అని అంటారా? నేను ఇంటి పనులు చేయడానికి కూడా పనికిరానా? కాళ్ళు చేతులు ఇరిసేసి కట్టగట్టి మా గోదట్లోకి ఇసిరేస్తాను. నా ముందు కుక్కిన పెళ్ళలా పడుండండి. కాదు కూడదు అని అన్నారనుకో, సీరెత్తాను. కంచండి, మామూలు కంచు కాదు, నాటు కంచు. అదన్నమాట విషయం. ఆవిడసలు మా అమ్మే కాదు, నేను నిత్యని కాదు, నేను మంగని. నిత్య మంగ అని ఇద్దరున్నారు. నిత్య మంగ అని ఒకే పోలికతో ఇద్దరున్నారు. నిత్య స్వరూప గారి కూతురు, నేను తులసి కూతుర్ని. అలా మా అమ్మను బతికించుకోవడానికి ఆపరేషన్ డబ్బు కోసం ఈ నాటకం మొదలు పెట్టిన నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏమండి, మళ్ళీ ఎందుకొచ్చో ఎవరు రమ్మన్నారు? నేను ఒకరు నన్ను రమ్మనేది ఏంటండి? నేనే వచ్చాను. నువ్వు ఎవరివని వచ్చావు? ఏ హక్కుతో వచ్చావు? నీకు ఏ అధికారం ఉందని వచ్చావు? నేను మీ భార్యని, ఈ ఇంటి కోడల్ని. ఎదిగో మీరు కట్టిన లైసెన్స్ కూడా నా దగ్గర ఉంది. జేజీ, డాడీ, పిన్ని, అత్తయ్య, మావయ్య, గుడ్ మార్నింగ్ జడ్జి. నమస్కారం అత్తయ్య, మావయ్య. తనని తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పండి డాడ్. ఈ ఫ్రాడ్ ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంట్లోంచి నేను ఎందుకు వెళ్ళిపోవాలండి? నువ్వు నన్ను మోసం చేశావు. లేదు, నిజం చెప్పాను. ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచడం మోసం కాదా? అందుకే నిజం చెప్పాను. నిజం కాదది, మోసం, దగా, వంచన. నిజం చెప్పకపోవడం అబద్ధం అండి. ఇన్నాళ్ళు నేను నిత్యనని అబద్ధం చెప్పాను. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. నేను నిత్యలా నటించానే తప్ప నిత్య నవ్వాలనుకోలేదు. అందుకే నేను మంగను అన్న నిజాన్ని చెప్పాను. నీ పల్లెటూరు తెలివితేటలతో నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. ఇన్నాళ్ళు నన్ను, నా ఫ్యామిలీని నీ కన్నింగ్ మెంటాలిటీతో చీట్ చేసింది చాలు. ఇంక నీ మాయలో పడే వాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు.
నేను మాయలు మోసాలు చేసేదాన్నే అయితే నిజాలెందుకు చెప్తానండి? నేను ఎవరన్నది నేనే చెప్పాను తప్ప మీకు మరొకరు చెప్పలేదు కదా. నిజం నిప్పు లాంటిది. నిన్న నువ్వు చెప్పకపోయినా ఏదో ఒక రోజు తెలిసుండేది. ఆ రోజు నేను దోషిని కావడం ఇష్టం లేకే, నిత్యల అబద్ధపు బతుకు బతకలేకే మంగళ మిమ్మల్ని ప్రేమించాను కాబట్టే మీకు జరిగింది చెప్పాను. మనం శారీరకంగా కలవక ముందే అసలు నిజం చెప్పాను. అలా నిన్ను నువ్వు సమర్థించుకోవచ్చు, కానీ నువ్వు చేసిన మోసాన్ని ఎప్పటికీ డైజెస్ట్ చేసుకోలేను. నిన్ను ఎప్పటికీ క్షమించను. గెట్ అవుట్. నేను వెళ్ళను. జేజీ, దీన్ని మెడపట్టి బయటికి కంటండి. ఇది ఇంకా నా కళ్ళ ముందే ఉంటే సూర్యదేవర జయసూర్య ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకున్నాడన్న అపవాదం నా పైన వస్తుంది. నేను ఆడపిల్లనో కుక్క పిల్లనో కాదు, మీ పెళ్ళాన్ని. నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే నన్ను కొట్టే హక్కు మీకుంది. అదేం అపవాదు కాదు, నాపై మీకున్న అధికారం. కొట్టండి. ఏంటి చూస్తున్నారు? కొట్టండి. మీరు తిట్టినా కొట్టినా భరిస్తాను. మీరు నా భర్త. ఇన్నాళ్ళు నిన్ను ప్రేమగా తాకడానికి ప్రయత్నించాను. ఇప్పుడు కోపంలో కూడా నేను టచ్ చేయాలనిపించట్లేదు. మీ ప్రేమైనా కోపమైనా నాకే సొంతం. మీరు ప్రేమించినా ద్వేషించినా అదే నా జీవితం. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. గెట్ లాస్ట్. జేజీ, మావయ్య, అత్తయ్య, నన్ను క్షమించండి. జరిగిందంతా ఆయన మీకు చెప్పే ఉంటారు. నేను స్వరూప గారి కూతురు నిత్యని కాదు, తులసి కూతురు మంగని. కొన్ని అనుకోని కారణాల వల్ల నిత్య స్థానంలోకి నేను రావాల్సి వచ్చింది. ఇది నేను కావాలని చేసింది కాదు. స్వరూప మేడం నాతో చేయించారు. అవును, అంతా నేనే చేశాను. మీకు మంగ చెప్పిన ప్రతి మాట నిజం. ఇదంతా మంగతో నేను ఆడించిన నాటకం. ఇందులో మంగ తప్పులు కాని సొంత నిర్ణయాలు కాని ఏవీ లేవు. జరిగిన దానికి పూర్తిగా నేనే బాధ్యురాల్ని. ఇదంతా ఎందుకు చేసావు స్వరూప? అసలు ఇంత నాటకం ఎందుకు ఆడారండి? నిత్య స్థానంలో మంగని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఈ నాటకం ఒక కారణంతో మొదలైంది. ఆ కారణాన్ని మించిన మరో నిజం బయటపడి దేవుడి అసలు నాటకం మొదలైంది. అప్పటిదాకా సూత్రధారిగా ఉన్న నేను ఈ జగన్నాటకంలో పాత్రధారినైపోయాను. అనుకున్నదంతా తలకిందులైపోయింది. నిత్య చనిపోయింది. నిత్యల మంగ మీ కళ్ళ ముందు నిలిచిపోయింది. ఇది జరిగింది. ఇందులో మంగ చేసిన మోసం కాని, మంగకొచ్చే లాభం కాని, మంగ స్వార్థం కాని ఏవీ లేవు. కేవలం మంగ నేనాడించిన ఆట బొమ్మ మాత్రమే.
నేను అభం శుభం ఎరుగని అమాయకురాలు. ఈవిడెందుకు నా గురించి మంచిగా చెప్తుంది? మీరు నిందించాలనుకున్నా, తిట్టాలనుకున్నా, శిక్షించాలనుకున్నా నన్ను తిట్టండి.